తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, శ్రీకర శ్రీధర శితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా, అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా, మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా, ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా, శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా పద్మనాభ ఋషికేశ పద్మనాభ ఋషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేయి నామాల వాడ వెంకటేశుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా, నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా, అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా, మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా. ఏలూరు జిల్లా భీమడోలు మండలాన్ని శనివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం అయినప్పటికీ రహదారులు స్పష్టంగా కనిపించగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో దూరంగా ఉన్న వాహనాలు కూడా కనిపించిన పరిస్థితి నెలకొంది. పొగమంచుతో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. భీమడోలు పరిసర గ్రామాల్లో పొలాలు చెట్లు రహదారులన్నీ మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా కనిపించింది. విజయనగరం జిల్లా రాజాంలో జంట చోరీలకు పాల్పడింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం తార్ జిల్లాకు చెందిన గ్యాంగ్ పనేనని తేలింది. ఆ ముఠాలో 2 నిందితులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ సొత్తులో 470 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రాజాంలో జిఎంఆర్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న వైద్యులు నాగేష్ మాధవ కృష్ణారెడ్డి ఇళ్లలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. నాగేష్ ఇంట్లో 1278 గ్రాముల బంగారు ఆభరణాలు, మాధవ కృష్ణారెడ్డి ఇంట్లో 245 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీతో ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులు మధ్యప్రదేశ్ రాష్ట్రం తార్ జిల్లాకు చెందిన గ్యాంగ్ గా గుర్తించారు. వారిని బురాడపేట జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 1వ తారీఖు ఫిబ్రవరి రాత్రి జరిగిన 2 అఫెన్సెస్ జిఎంఆర్ ఐటీ క్వార్టర్స్లో జరిగాయి. ఆ క్వార్టర్స్లో 2 డాక్టర్స్ హౌసెస్లో మనకి అఫెన్సెస్ జరిగాయి. ఈ డాక్టర్స్ హౌసెస్లో అందులో నాగేష్ దసబార్ గారి హౌస్లో 1278 గ్రాములు, అలాగే ఇంకొక హౌస్లో 245 గ్రాముల వరకు మనం గోల్డ్ అందులో పోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అఫెన్సెస్ జరిగాయో నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు డోర్స్ లాక్ చేసుకొని వాళ్ళ స్టీల్ అల్మరాస్లో గోల్డ్ వదిలేసి వాళ్ళకి పని ఉందని చెప్పి విశాఖపట్నం వెళ్ళిపోవడం జరిగింది. బోత్ హౌస్ ఓనర్స్ కూడా ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో ఈ అఫెన్స్ జరిగింది. అయితే ఎప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వాళ్ళు
చూసుకొని ఇలా వాళ్ళ ఇంట్లో అఫెన్స్ జరిగిందని తెలిసిందో వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే మన ఎస్పీ గారు టీం అక్కడికి వెళ్ళడం, తర్వాత ఒక నలుగురు సిఐలు ఎస్ఐస్తో 12 మంది ఎస్ఐస్తో 4 టీమ్స్ ఫామ్ చేశారు. ఫామ్ చేసి మనం ఏం చేస్తామంటే టెక్నికల్గా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో మనం ఎవరు వాళ్ళు అనేది ట్రాక్ చేస్తూ మన టీమ్స్ ధార్ జిల్లా వరకు, అంటే మధ్యప్రదేశ్ ధార్ జిల్లా వరకు కూడా వెళ్తూ ఇక్కడ మన వాళ్ళని ట్రాక్ చేస్తూనే ఇక్కడ కూడా మనం బీట్స్ అది ఇంటెన్సిఫై చేసుకున్నాము ఆ రోజు నుంచి కూడా. సో మన టీమ్స్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని ట్రాక్ చేస్తూనే మనకి తెలిసింది ఏంటంటే సేమ్ టీంలో మెంబర్స్ మళ్ళీ మన జిల్లాకే వచ్చారు అనేది మనకు ఐడియా వచ్చింది. దాంతో మన వాళ్ళు ఎప్పుడైతే రాత్రి బీట్ సిస్టమ్ని ఇంటెన్సిఫై చేశారో ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మనం అంటే అందులో ఒక భాగమైన 470 గ్రామ్స్ వాళ్ళ దగ్గర మనం సీజ్ చేసాం. సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది వాళ్ళని. వీళ్ళు అఫెండర్స్ అందరూ కూడా ధార్ జిల్లాకి మధ్యప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ ఫీచర్స్ని బట్టి లేదా వీళ్ళు చేసే అఫెన్స్ చేసే విధానాన్ని బట్టి మనం ధార్ గ్యాంగ్ అని నిర్ధారించుకున్న తర్వాత మన టీమ్స్ అక్కడికి వెళ్ళి కష్టపడి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో 470 గ్రాములు రికవర్ చేశారు. ఇంకా దాదాపు 1000 గ్రాముల వరకు రికవరీ ఉంది. మిగతా అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ట్రాక్ చేస్తున్నాము. వాళ్ళని పట్టుకున్నాక మిగతా వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే గోల్డ్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకుంటాం. అంటే ఇతని పోర్షన్ ఏదైతే ఉందో ఇతని పోర్షన్ వరకు ఈయన మనకి ఇచ్చేసాడు. మిగిలిన వాళ్ళని మనం పట్టుకుంటేనే మనకి వాళ్ళు ఎక్కడ దాచారు అనేది మనకి ఐడియా వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అఫెన్స్ చేయగానే వాళ్ళు డివైడ్ అయిపోతారు, అంటే కలిసి ఉండరు. సో మనకి వాళ్ళని దానికోసం కూడా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. అంటే ఎవరైతే ఆ మిగతా అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా మన టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళని పట్టుకోగానే రిమైనింగ్ అరెస్టులు కూడా చూపెడతాం. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. కేటీఆర్తో పాటుగా భారీగా కార్యకర్తలు వివాహ వేడుకలో పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 15 రోజుల పాటు అసెంబ్లీలో చర్చలు జరిపినట్టు సీఎం చంద్రబాబు వెల్లడి. గత పాలకుల విధ్వంసం నుంచి ఏపీ పునర్నిర్మాణం జరుగుతుందని ఉద్ఘాటన. వైసీపీ హయాంలో పోలీసులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఉండేదన్న హోంమంత్రి అనిత. పోలీసులకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని వ్యాఖ్య. చంద్రబాబు తన బినామీలు అనుచరులకు 99 పైసలకే భూములు కట్టుబెడుతున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.